హాయ్ హలో వెల్కమ్ టు ది భానుశ్రీస్ వస్త్ర. ఈరోజు వీడియోలో ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఫ్రంట్ స్టార్ నెక్ బ్లౌజ్ డిజైన్ ఎలా కట్ చేయాలో చూద్దామండి. సో ఈ బ్లౌజ్కి ఏంటంటే బ్యాక్ వచ్చేసి ఓపెన్స్ ఉంటాయండి, ఈ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్ ఉంటుంది. చూడండి స్టార్ నెక్ ఎలా కట్ చేయాలి ఏంటి అనేది చూపిస్తున్నా. ఇక్కడైతే మనం వచ్చేసి ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేద్దాము. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఏంటంటే బటన్స్ ఉంటాయి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ మాత్రం బ్యాక్ పార్ట్కి కొంచెం క్లాత్ వదిలేసుకోవాలండి. చూడండి ఇక్కడ నేను క్లాత్ వదిలేసిన హాఫ్ ఇంచ్ వచ్చేసి. ఇప్పుడైతే మనం షోల్డర్ పెట్టుకోవాలి. షోల్డర్ వచ్చేసి ఇది 38 సైజ్ అండి. సో 6 పెట్టుకున్నాం, ఎందుకంటే ఫ్రంట్ మాత్రం ప్రిన్స్ కట్ కాబట్టి 6 పెట్టుకోవాలి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి 6.5 పెట్టుకుంటే సరిపోతుంది. షోల్డర్ అండి. ఇప్పుడు నెక్ విడ్త్ పెట్టుకుందాం. నెక్ విడ్త్ వచ్చేసి 3 పెట్టుకుందాం, ఎందుకంటే తినుకు కొంచెం బ్రాడ్ కావాలన్నారు కస్టమర్. సో ఇప్పుడైతే మనం 3 పెట్టుకున్నాము. బ్యాక్ పార్ట్కి లెంత్ వచ్చేసి ఎంత అంటే 10.5 పెట్టుకుంటున్నా. 10 అయితే వస్తుంది. నెక్ హైట్ వచ్చేసి 10.5 అయితే సరిపోతుంది. సో ఇప్పుడు 10.5 పెట్టేసిన నేను. బ్రాడ్ గినంగా బ్యాక్ సైడ్ కిందికి బ్రాడ్ 3 పెట్టేసుకోవాలి, సరిపోతుంది. ఇంకా ఎక్కువ పెట్టుకుంటే చాలా బ్రాడ్ అయిపోతుంది. చూడండి నేను 3 పెట్టిన. సో ఇప్పుడు మంచిగా మార్క్ చేసుకోవాలి లైన్స్. చూడండి అక్కడ నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ రౌండ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం ఒకసారి చెస్ట్ మార్కింగ్ చూసుకుందాం, చెస్ట్ ఎంత పెట్టుకోవాలని. సో ఒక్కసారి నెక్ దగ్గర రౌండ్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ వచ్చేసి 9.5 అండి, ఎందుకంటే 38 సైజ్ కదా. సో 9.5 అయితే వస్తుంది చెస్ట్. ఇప్పుడు లూజ్కు ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి వేస్ట్ 2 పెట్టుకున్నా. ఇప్పుడు నడుము లూజ్ అండి. నడుము లూజ్ వచ్చేసి 8.5 వచ్చింది. 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఎంత వస్తుందో చూసుకొని నెక్స్ట్ వేస్ట్ అనేది 2 ఇంచెస్ పెట్టుకోవాలి, సరిపోతుంది. ఇప్పుడు మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకొని ఇప్పుడైతే కటింగ్ చేసుకోవాలి. ఇంకా చూడండి. ఓకే, ఇప్పుడైతే ఆర్మ్ రౌండ్ దగ్గర లోతు తీసుకోవాలి. 1.2 అయితే సరిపోతుంది, ఎందుకంటే కొంచెం మరీ పెద్ద సైజ్ ఏం కాదు, కొంచెం పెద్ద సైజ్ కాబట్టి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే కటింగ్ చేసేసుకోవాలి. స్లోగా వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఏమైనా మిస్టేక్ అయిందనుకోండి మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు. బిగినర్స్ మాత్రం కొంచెం చూసి కటింగ్ చేయండి, ఫాస్ట్ చేయొద్దు, ఎందుకంటే అదేమైనా మిస్టేక్ అయిందనుకో మళ్ళీ మనం ఏం చేయలేం. సో అది మొత్తం కటింగ్లో మిస్టేక్ అయితే మాత్రం స్టిచ్చింగ్లో కూడా మిస్టేక్ అవుతుందండి, ఎందుకంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రాదు. సో ఇప్పుడైతే మనం వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి సేమ్ ఇప్పుడు ప్రిన్స్ కట్ కాబట్టి క్రాస్ కటింగ్ ఉండదండి, స్ట్రేట్ కటింగే ఉంటుంది. సో ఇక్కడైతే నేను స్ట్రేట్ కటింగ్కే సేమ్ బ్యాక్ పార్ట్ తీసి మెజర్ చేసుకుంటున్నా. చూడండి అర్థమవుతుందా ఫ్రెండ్స్? చెస్ట్ లూజ్ ప్రకారం అన్నా మీరు మెజర్ అది పెట్టుకోండి మెజర్మెంట్. సో నడుము లూజ్ తోటన్నా మెజర్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇది 38 సైజ్ కాబట్టి షోల్డర్ వచ్చేసి 6 పెట్టుకున్నా. ఇంకా వేరే సైజెస్ ఉంటాయి కదా, సో వాళ్ళకి ఎంత పెట్టుకోవాలనేది మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, కామెంట్లో కూడా చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి అయితే నేను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్కి ఎలా షోల్డర్ ఎంత పెట్టుకున్నానో ఫ్రంట్ పార్ట్ గినంగా అంతే పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఆర్మ్ రౌండ్ ఎంత పెట్టుకున్నానో ఫ్రంట్ పార్ట్కి కూడా అంతే పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడైతే మనకు ఫ్రంట్ షోల్డర్ 6 పెట్టుకున్నాం కదా, నెక్ విడ్త్ వచ్చేసి 3 పెట్టుకోవాలి. లెంత్ వచ్చేసి 6.5 పెట్టుకోవాలి, ఎందుకంటే 6 ఉంది తను నెక్ వచ్చేసి లెంత్. సేమ్ బ్రాడ్ కూడా 3 పెట్టుకోండి. స్టార్ నెక్ కదా, మరీ 3 ఏం రాదు. సో మనం ఇప్పుడు కటింగ్ చేస్తాం. చూడండి స్టార్ నెక్ ఎలా కట్ చేస్తాం ఏంటి అనేది. ఇట్లాంటి ఒక స్కేల్ ఉండాలి, ఎందుకంటే మంచి షేప్ వస్తుంది. చూడండి ఎట్లా వస్తుందో.
కింది నుంచి 1.5 వరకు అయితే లెంత్ పెట్టుకోండి, సరిపోతుంది. సో చూడండి మంచిగా వస్తుంది. ఇలా అయితే డ్రా చేసుకోండి స్టార్ నెక్. చూడండి మీకు ఎంత ఈజీ అనిపిస్తుందండి. ఆ రౌండ్ స్కేల్ మాత్రం కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే ఇట్లా మంచిగా రౌండ్ ఎంత బాగా వచ్చింది చూడండి. ప్రతి దానికి యూజ్ అవుతుందండి. ప్రతి నెక్కి ఆమ్ రౌండ్ తీసుకోనికి రాని వాళ్ళకి కూడా ఆ స్కేల్ మాత్రం యూజ్ అవుతుంది. కంపల్సరీ చూసుకోండి అది ఉండేటట్టు మీ దగ్గర. ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ ఎంత ఉంది, నడుముకి టక్స్ పెట్టుకోవాలి కదా, సో అది కూడా 1 ఇంచెస్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ లూజ్ అంతా పెట్టుకున్న తర్వాత ఆమ్ రౌండ్ గినంగా మనము లోతు ఎంతనో తీసుకోవాలి. లోతు వచ్చేసి 1/2 ఇంచ్ తీసుకున్నా. ఈ నెక్స్ట్ వచ్చేసి మనము లెంత్ చూసుకోవాలి మళ్ళీ ఒకసారి, ఎందుకంటే బ్యాక్ పార్ట్ వేసే చూసుకున్నాం కదా. లెంత్ కరెక్ట్ ఉంటే ఇప్పుడు వచ్చేసి మనకు ప్రిన్స్ కట్ చేస్తున్నాం కదా, సో దానికోసం అని 11.5 పెట్టుకుంటారు కొంతమంది, 10 పెట్టుకోవచ్చు, 11 పెట్టుకోవచ్చు అండి. ఇంతకన్నా ఎక్కువ తక్కువ పెట్టుకుంటే మాత్రం అస్సలు సెట్ అవ్వదు ప్రిన్స్ కట్ అనేది. సో నేనైతే ఇక్కడ వచ్చేసి 38 సైజ్ కాబట్టి 11 పెట్టుకున్నా. 11 పెట్టుకున్నా. సో ఇప్పుడైతే మనము లైన్స్ ఇట్లా డ్రా చేసుకోవాలండి. పైనుంచి 11 పెట్టుకొని ఇవి స్ట్రేట్గా ఇట్లా అక్కడ నుంచి నేను హ్యాండ్ పెట్టిన నుంచి ఇక్కడి వరకు 4 పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కింద 3.5 పెట్టుకోవాలి టక్స్ వరకు. ఇప్పుడైతే మళ్ళీ మరో వీడియోలో నేను క్లారిటీగా ప్రిన్స్ కట్ ఎలా కట్ చేసుకోవాలి, ఏ సైజ్ వారికి ఎలా కట్ చేసుకోవాలి, టక్స్ ఎంత పెట్టుకోవాలి ఏంటి అనేది నేను మళ్ళీ క్లియర్గా చూపిస్తానండి. ఇది మాత్రం చూడండి ఇలా అయితే పెట్టుకున్నా. ఇప్పుడైతే వచ్చేసి మనం కటింగ్ చేద్దాం. ఇక్కడ మాత్రం లాస్ట్కి వేస్ట్ దగ్గర 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి, ఎందుకంటే మనము టక్స్ వేసినప్పుడు ఈ కస్టమర్ సైజ్ వచ్చేసి ఎంత అంటే 38 కాబట్టి మనకు టక్స్ వచ్చేసి 2.7 పెట్టుకుంటే అయిపోతుందండి, ఎందుకంటే మంచిగా వస్తుంది. ముందు టైట్ కాకుండా మంచిగా వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం వచ్చేసి కటింగ్ చేస్తున్నామండి. చూడండి ఇప్పుడు కటింగ్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ చేద్దాం. చూడండి హ్యాండ్స్కి ఏంటంటే ఇప్పుడు ఇది ప్రిన్స్ కట్ కదా, క్రాస్ కట్ అయితేనేమో 1 మీటర్ బ్లౌజ్లో 1 మీటర్ లైనింగ్లో సరిపోతుందండి. దీని లెంత్ వచ్చేసి 15 ఉంది. సో ఇంకా అట్లా ఎక్కువ లెంత్ ఉన్న వారికి ఏంటంటే సరిపోదు. సో ఇప్పుడైతే మనం వచ్చేసి దీనికి అతుకు పడుతుందండి ఫ్రంట్ సైడ్కి హ్యాండ్స్కి. చూడండి ఇక నేను ఇక్కడ పెట్టేస్తున్నా, డబల్ క్లాత్ మీదనే పెట్టాలి. లాస్ట్కి అటాచ్ చేసుకుంటే అయిపోతుంది. నేను ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ఎవ్వరు. సో ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 అయితే మనం 11 పెట్టుకుందాము. 11 పెట్టేసిన ఇక్కడ 11 ఇక్కడికి, అది ఫ్రంట్ సైడ్ ముందుకి. ఇది ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ అండి. ఇట్లా సెట్ చేసుకోవాలండి లైనింగు, ఎందుకంటే ఇది ప్రిన్స్ కట్ కాబట్టి. క్రాస్ కట్ అయితే ఫుల్ వచ్చేస్తుంది హ్యాండ్, దానికి అతుకు వేయాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడైతే బ్యాక్ సైడ్ పైనకి చూడండి. మీకు ఈజీగా అనిపిస్తుంది కదండి, ఇంకా చాలా ఈజీ మెథడ్లో కూడా ఇంకా ప్రిన్స్ కట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా మరో వీడియోలో చెప్తానండి. సో ఇప్పుడైతే హ్యాండ్ వచ్చేసి ఇట్లా పెట్టుకోవాలి మార్కింగ్. మనమైతే మెజర్మెంట్ తీసుకున్నట్టు కూడా పెట్టుకోవచ్చు. సో బిగినర్స్ ఏంటంటే ఎలా లోతు తీసుకోవాలి ఆమ్రౌండ్ దగ్గర ఎట్లా అనేది తెలియదు కదా, సో ఇట్లా హ్యాండ్ కూడా ఇట్లా పెట్టుకొని మెజర్ తీసుకుంటే అయిపోతుందండి. ఇది ఇంకే ఈజీ, నేను అందుకే మీకు ఇలా చూపిస్తున్నాను. లేదా మెజర్ తోటి గినంగా తీసుకోవచ్చు. నేనైతే ఎక్కువ శాతం మెజర్ తోటే తీసుకుంటా అండి. ఇప్పుడైతే మీకు కూడా కొంచెం ఈజీగా ఉండాలి కదా అని చెప్పి ఇట్లా హ్యాండ్ తోటి చూపిస్తున్నా.
ఇట్లా అయితే ఇంకా ఏంటంటే కొత్త బిగినర్స్ కోసము ఇట్లా బిగినర్స్కి అయితే ఇలా ఈజీ ఉంటుందండి. చూడండి ఇప్పుడైతే హ్యాండ్ ఖర్చు వచ్చేసి 2 తీసుకున్నాం కదా. సో హ్యాండ్కి ఖర్చు 2 తీసుకున్నాం వేస్ట్ లూజ్ అనేది. సో దీనికి కూడా మనం ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఎంత తీసుకున్నామో హ్యాండ్ కూడా అంతే తీసుకోవాలండి. చూడండి ఎంత బాగుందో. ఇంకా మీకు ఎలాంటి మోడల్ బ్లౌజెస్ కావాలి, ఎలాంటి మోడల్ నెక్స్ కావాలి అనేది కూడా కామెంట్లో చెప్పండి. సో మీకు అవి కూడా నేను వీడియోలో కటింగ్ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే మనం హ్యాండ్కు ఖర్చుకు కొంచెం తక్కువైంది కదా రామ్ రౌండ్ దగ్గర. సో 2 ఇంచెస్ తీసుకుంటే సెట్ అయిపోతుంది. మనము ఇది అతుకు అంటారు, హ్యాండ్కి అతుకు పడింది అంటారు కదా. సో ఇట్లా హ్యాండ్స్కి అతుకు ఇట్లా కటింగ్ చేసుకోవాలండి. సో ఇక అయిపోయింది, హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ క్లాత్ పైన ఎలా కట్ చేసుకోవాలనేది కూడా చూద్దాము. ఇప్పుడు ఏంటంటే ఈ ఎక్స్ట్రా మిగిలిన ఈ లైనింగ్తోని మనము నడుముకి పట్టి ఉంటుంది కదా ఎమ్మింగ్ పట్టి. సో నడుముకి ఎమ్మింగ్ పట్టి కట్ చేసుకున్నాము. ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ అండి. ఈ మెయిన్ క్లాత్లో ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ తీసుకోవాలి. అక్కడ ఫ్లవర్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది కూడా చూడాలి. రివర్స్లో పెట్టి కట్ చేయొద్దు. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ అయితే ఫ్లవర్స్ అనేది ఇట్లా పైకి వచ్చేలా చూసుకొని ఇప్పుడు మనం హ్యాండ్ పెట్టిస్తున్నామండి. హ్యాండ్కి మనకు అతుకొచ్చింది కదా, ఇది ఒకటి ఇబ్బంది అనిపిస్తుంది కదా కొంచెం బిగినర్స్కి అయితే. మీరు కొంచెం క్లాత్ ఎక్కువనే తీసుకోండి లైనింగ్. వీళ్ళు ఏంటంటే బిగ్ సైజ్ కానీ వాళ్ళు వచ్చేసి మనకి లైనింగ్ 1 మీటర్, చాలామంది 1 మీటరే వస్తుంది 1 మీటరే వస్తుంది అంటారండి. ఇట్లా అతుకులు పడతాయి చూడండి, ఇంకా మనం ఏం చేయలేము ఇక. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ వచ్చేసి ఇలా సెట్ చేసుకోవాలండి. మెయిన్ క్లాత్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంది కదా, మనకి ఈజీగా మంచిగా ఎందుకంటే మనకి ఇబ్బంది ఉండదు కదండి కట్ చేసేటప్పుడు. సో అట్లా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడైతే మనం వచ్చేసి మెయిన్ క్లాత్ పైన ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పెట్టాము. చూడండి ఫ్రంట్ పార్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే క్రాస్ కటింగ్ కాదు కదా, స్ట్రేట్ కటింగ్ కదా ప్రిన్స్ కట్ అంటే. ఇలా అడ్జస్ట్ చేసుకొని మనము కటింగ్ చేసుకోవాలండి. చూడండి ఇక్కడ అడ్జస్ట్ చేసిన. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్కి కట్ చేస్తున్నా. ఏంగా సరిపోతుందండి, అట్లేం ఇబ్బంది ఉండదు కటింగ్లో. మీకు కటింగ్ వీడియో కూడా పెడతా నెక్స్ట్ వీడియోలో. సో చూడండి, ప్లీజ్ లైక్స్ చేయండి, లైక్స్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడైతే వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ కటింగ్ చేసినామండి. సో ఇప్పుడైతే మనం ప్రిన్స్ కట్ కదా ఇది. నెక్స్ట్ క్లాత్స్ ఉంటాయి కదా చెస్ట్ క్లాత్స్, సో అవి కూడా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి నేను ఇక్కడ ఎలా పెడుతున్నానని. ఇక్కడ ఇట్లా అడ్జస్ట్ చేసుకొని కటింగ్ చేసేసుకోవాలండి. కొంచెం మెయిన్ క్లాత్ అయితే కొంచెం మీరు బిగినర్స్ అయితే కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టే చూసుకోండి. ఇక్కడ నేను మాత్రం అడ్జస్ట్ చేస్తున్నా. చూడండి ఇది అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇవి చెస్ట్ కట్స్. సో ఇవి కూడా అడ్జస్ట్ చేసుకుంటే అయిపోతుంది. మీకు ప్రిన్స్ కట్ ఇంకా ట్రిప్స్ తోటి చెప్పాలి అనుకుంటే నేను మరో వీడియోలో మీకు క్లారిటీగా చూపిస్తానండి. వీడియో మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.